ఏంది అయ్యా మంగళగిరి దాకా మా ఖర్చులు పెట్టుకోవాలా, ఏంది మేము రావాలా, చెయ్యాలా, ఇవన్నీ మేము ఆర్థిక పరిస్థితుల్లో మాకు ఇబ్బందులు అని మీరు అడగచ్చు. అది కూడా చూస్తున్నాం, చూస్తాం, దానికి మార్గం చూస్తాం. మాకు ఛాన్స్ అయినంత వరకు, వీలైనంత వరకు ఏంది మనం ఏ ఇబ్బందులు పడకుండానే పోయేటట్టు, గమ్యాన్ని చేరుకునేటట్టు ఆయనతో మన వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగే సమస్యలే కాకుండా మీ సమస్యలు, మీ ఏదే పర్సనల్ సమస్యలు ఉన్నాయో అతనికి మీరు డైరెక్ట్గా మాట్లాడుకునే అవకాశం కూడా ముఖ్య సందర్భంగా ఏర్పాటు చేద్దాం. సరేనా? అది గుర్తుంచుకోండి. ఫైనల్గా ఒకటే జరుపుకున్నా టైం ఎక్కువ లేదు. ఎండలో మీరు కష్టపడతారు, చాలా సేపు వెయిట్ చేస్తారు. కాబట్టి ఒకటే గుర్తుంచుకోండి, మనందరం ఒక ఘాటిని ఉండాలా. ఇప్పుడు మీరు మీతో పాటు నలుగురు ఐదుగురు చెప్పుకోండి, ఎవరు పక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళు. అంటే ఇప్పుడు నేను సర్వే చేస్తున్నాం, అందరం చేస్తున్నాం, కానీ మా సర్వేలో కూడా కొంచెం తక్కువ అయ్యి ఉండొచ్చు. అంటే పూర్తిగా మేము తిరగలేని వాళ్ళం కాబట్టి, మీలాగా హ్యాండిక్యాప్డ్ కాబట్టి సరిగా చేసి ఉండకపోవచ్చు. అర్థమైందా? కాబట్టి మీ ఇళ్ల పక్కన వాళ్ళు, మీ పరిసరాల ప్రాంతాలలో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ డేటాను స్వీకరించుకోండి. ఎవరెవరు స్వీకరించుకొని మా 5 నెంబర్లు ఎవరైతే ఉన్నాయో ఆ నెంబర్లు మీకు అడ్వర్ట్ చేస్తాం. మన గ్రూపుల్లో వాట్సాప్లో నేను ఆల్రెడీ మీకు యాడ్ చేస్తున్నా చాలా మందిని. కానీ కొంతమందికి టచ్ ఫోన్ లేవు. ఏంది, కొంతమంది వాడుకునే వాళ్ళు లేరు, కొంతమంది టెక్నికల్గా చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు అందరూ ఒకలాగా ఉంటారు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏంది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నారా లోకేష్ దగ్గరికి మన గొంతుని వినిపించాలా. సింగరాయకొండ మండలంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి గొంతుని వినిపిస్తేనే మన సమస్యలు, కమిటీ హాల్ గురించి కానీ, ఇళ్ల పట్టాల గురించి కానీ, ఇంకేదైనా ఇప్పుడు కొంతమందికి ఉంది, మన దివ్యాంగ సోదరులు పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వరంట. ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వకపోతే ఫ్లాట్లు రావంట. దీని గురించి కూడా రేపాటి సమస్యల్లో పరిష్కరించుకుందాం. ఇంకో విషయం ఏంటంటే, మనం ఏదైతే సమస్య పరిష్కరించడానికి అక్కడ పోతున్నామో పలు అంశాల మీద, అంటే 12-10 అంశాల మీద మేము మండల అధ్యక్షులు గారు, జాతీయ మండల ప్రధాన కార్యదర్శి గారు, కో కన్వీనర్ ఉన్నారు, ఈయన గారు, మండల అధ్యక్షులు అతను ఉన్నాడు, అందరం మాట్లాడుకొని ఏంది ఒక మండల కన్వీనర్గా, మండల అధ్యక్షులుగా, మండల ప్రధాన కార్యదర్శిగా, మండల కో కన్వీనర్గా, మండల సలహాదారులుగా మేము చేయాల్సిన కార్యక్రమాలని మీ ఆధ్వర్యంలో మేము చేస్తాం. మీరు ఒకటే చేయాలా, వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సింగరాయకొండ మండలంలో ఒకటే గొంతు వినిపించాలి. అర్థమైందా? అది గుర్తుంచుకొని ఏంది జాగ్రత్తగా ఒకరి సలహాలు, ఒకరి సూచనలు మనకు అవసరం లే. మనం పోయే సూచనలు ఏదైనా సరే మన కార్యక్రమాలను మనం చేసుకొని మనం ముందుకు సాగితే మన లక్ష్యాలను ఛేదించడంలో తక్కువ దూరం ఏం లేదు. అది గుర్తుంచుకోండి. సరేనా? ఉంటాను. జై హింద్. జై వికలాంగుల హక్కుల పోరాట సమితి. మాట్లాడనా? ఇప్పటికే లేట్ అయిపోయింది. భోజనం పెట్టాను. సరే, ఒక్కొక్కరు 30 ప్లేట్ తీసుకొని భోజనం చేయండి ముందర.